Dear English learners, welcome back to our channel Sahastra 26, the knowledge of English. మనం స్పోకెన్ ఇంగ్లీష్ బిగినర్స్కి ప్రత్యేకించి చేసే వీడియోస్లో భాగంగా ఈ వీడియోలో ఏ మరియు యాన్ అనే ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో సింపుల్ వేలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఏ కానీ యాన్ కానీ నౌన్స్ ముందు మనం ఉంచవలసి ఉంటుంది. వాటిని ఆర్టికల్స్ అంటారు. నౌన్స్ అంటే ఏదైనా నామవాచకం తెలిపేవంటే ఏదైనా ప్లేస్ కానీ వ్యక్తి పేరు కానీ ఏదైనా క్రీచర్ కానీ యానిమల్స్ కానీ వీటన్నీ తెలిపేవే నౌన్స్. ఈ నౌన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు: కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్. కౌంటబుల్స్ అంటే లెక్క పెట్టగలిగేవి, అంటే మనం వాటిని కౌంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక 10 పెన్నులు ఉన్నాయి. మనం 1, 2, 3, 4 అని చెప్పి మనం ఆ పెన్నులు మనం కౌంట్ చేయొచ్చు. కాబట్టి వాటిని కౌంటబుల్స్ అంటారు. పెన్, బుక్, కౌ ఎక్సెట్రా. అలా కాకుండా కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి. వాటర్, శాండ్, రైస్. అంటే ఒక రైస్, 2 రైస్లు, 3 రైస్లు అని చెప్పి మనం కౌంట్ చేయలేము. అయితే వాటిని కౌంట్ చేయాలంటే వేరే రకమైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. అయితే మనం ఇలా కౌంటబుల్స్ లాగా అన్కౌంటబుల్స్ మనం కౌంట్ చేయలేం. కాబట్టి నౌన్స్ని కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్గా మనం డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇందులో కౌంటబుల్ నౌన్స్కి సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి. సింగులర్ అంటే ఏదైనా ఒకటి గురించి మనం చెప్పినట్లయితే అది సింగులర్ అవుతుంది. ఒకటి కన్నా ఎక్కువ చెప్పినట్లయితే వాటిని మనం ప్లూరల్స్ అంటాం. ఎగ్జాంపుల్, ఏ పెన్ అంటే ఒక పెన్ను. అలా కాకుండా ఒకటి కన్నా ఎక్కువ పెన్నులు ఉన్నట్లయితే అప్పుడు మనం ఏమంటాం? 2 పెన్స్ అంటాం, అంటే ఇది ప్లూరల్. ఏ బుక్ అంటే ఒక పుస్తకం. 3 బుక్స్ అంటే 3 పుస్తకాలు. ఇలా బుక్, బుక్స్, పెన్, పెన్స్, ఇలా సింగులర్స్ ప్లూరల్స్ ఉండడం జరుగుతుంది కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే. ఓకే. అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం యాన్ ఎక్కడ ఉంచాలి, ఏ ఎక్కడ ఉంచాలి? ఇంగ్లీష్లో ఈ కౌంటబుల్ నౌన్స్ సింగులర్స్, కౌంటబుల్ నౌన్స్లో సింగులర్స్ ముందు మనం ఖచ్చితంగా ఏ కానీ యాన్ కానీ ఉంచవలసిందే. దట్ ఈస్ ద రూల్. అయితే యాన్ ఎక్కడ ఉంచాలంటే బిఫోర్ వోవెల్ సౌండ్. అంటే ఇంగ్లీష్లో ఏఈఐఓలను వోవెల్స్ అంటారు. అదే మన తెలుగులో ఆ నుంచి అమహ వరకు వోవెల్స్ అంటారు, అంటే అచ్చులు అంటారు. ఇలా మనం ఏఈఐఓ లెటర్స్తో కానీ ఏఈఐఓ ఇచ్చే సౌండ్స్ అంటే ఏంటి, ఆ నుంచి అమహ వరకు అవి ఇచ్చే సౌండ్స్ బేస్ చేసుకొని ఎక్కడైతే వోవెల్ సౌండ్ వస్తుందో, అంటే ఏ నౌన్ ముందు అయితే మనం ఏ కానీ అనగా ఉంచాలో ఆ నౌన్ ఆ స్టార్టింగ్ లెటర్ వోవెల్ సౌండ్ ఇచ్చినట్లయితే దాని ముందు యాన్ ఉంచవలసి ఉంటుంది. అలా కాకుండా కాన్సోనెంట్ అంటే ఏఈఐఓ సౌండ్స్ తప్ప మిగతా సౌండ్స్, అంటే మనం తెలుగులో చూసుకున్నట్లయితే కా నుంచి బండిరా వరకు కా కా గా గా చా చా జా జా ఈ సౌండ్స్ వచ్చినట్లయితే దాని ముందు ఏ ఉంచాలి. సింపుల్ వేలో చూసుకున్నట్లయితే మనం తెలుగులో ఆ నుంచి అమహ వరకు ఉంటే ఆ ఈ ఐ ఓ ఈ సౌండ్స్ వచ్చినట్లయితే ఆ నౌన్ యొక్క ఫస్ట్ లెటర్ ఆ సౌండ్స్ ఇచ్చినట్లయితే దాని ముందు యాన్ ఉంచాలి. అలా కాకుండా కా నుంచి బండిరా వరకు కానీ అక్షరాలు గల సౌండ్ ఇచ్చినట్లయితే ఆ నౌన్ దాని ముందు ఏ ఉంచాలి. సింపుల్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యావ్ ఏ పెన్. ఇక్కడ చూడండి, పెన్ అనేది నౌన్. పెన్ అని మనం పలికేటప్పుడు పాతో పలుకుతున్నాం. పా ఏంటి? కాన్సోనెంట్, పా. కాబట్టి దాని ముందు ఏ ఉంచాలి. హీ ఈజ్ యాన్ ఇంజనీర్. ఇక్కడ చూడండి, ఇంజనీర్. ఇంజనీర్ అనే పదంలో ఫస్ట్ లెటర్ ఏంటి? ఈ. ఈ అనేది ఏంటి? ఓవెల్. కాబట్టి దాని ముందు మనం యాన్ ఉంచాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ ఏ స్టూడెంట్. స్టూడెంట్ అనే నౌన్లో మొట్టమొదట సా సౌండ్ వచ్చింది, అది కాన్సోనెంట్ సౌండ్. కాబట్టి దాని ముందు ఏ ఉంచాం. షీ ఈజ్ యాన్ ఐ సర్జన్. చూడండి, ఐ సర్జన్, ఐ అనేది ఓవెల్ సౌండ్. కాబట్టి ఇక్కడ యాన్ ఉంచాం. దెర్ ఈస్ యాన్ ఎగ్ ఆన్ ద టేబుల్. చూడండి, యాన్ ఎగ్, ఏ ఎగ్ అనే దాంట్లో ఏ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ ఉంచవలసి వచ్చింది. ఐ హ్యావ్ యాన్ ఐడియా. ఐడియా, ఐ అంటే అది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ యాన్ ఉంచాం. యాన్ అంబ్రెల్లా ఈజ్ యూజ్ఫుల్ ఫర్ మీ. అంబ్రెల్లా, చూడండి ఆ సౌండ్ వచ్చింది స్టార్టింగ్లో కాబట్టి ఇక్కడ యాన్ ఉంచాం. ఆ అనేది ఓవెల్ కాబట్టి. ఇట్ ఈస్ యాన్ ఆక్స్. చూడండి, ఆక్స్లో ఆ అనేది ఓవెల్, సో ఇక్కడ మనం యాన్ ఉంచాం. దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. ఫ్లవర్స్లో ఫా అనేది కాన్సనెంట్ సౌండ్, సో
ఇక్కడ మనం యాన్ ఉంచాం. ఐ బాట్ ఏ న్యూ ఫోన్. చూడండి, న్యూ ఫోన్, నా న్యూలో నా సౌండ్ వచ్చింది. నా అనేది ఏంటి? కాన్సనెంట్ సౌండ్. కాబట్టి ఇక్కడ మనం ఏ ఉంచాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ హీఈస్ యాన్ అంకుల్ ఆఫ్ మైన్. అంకుల్, ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఓవెల్, సో వీ మస్ట్ కీప్ యాన్ బిఫోర్ ఇట్. హీ కేమ్ యాన్ అవర్ ఎగో. ఇక్కడ చూడండి, HOUR అనే పదంలో, అనే నౌన్లో హెచ్ అనేది సైలెంట్ కాబట్టి అవర్ అని పలకాలి. ఆ పలికేటప్పుడు మనకు ఫస్ట్ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ ఉంచాలి. హీఈస్ యాన్ వన్ ఐడ్ బెగ్గర్. ఇక్కడ కూడా చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ONU వన్ వచ్చింది కాబట్టి ఇంగ్లీష్లో AEIOUలు ఓవల్స్ కావున ఆ AEIOలు ఎక్కడొచ్చినా సరే, అంటే ఆ లెటర్స్తో ఎక్కడొచ్చినా నౌన్స్ వచ్చినా సరే అక్కడ యాన్ ఉంచేస్తారు. కాబట్టి ఇది చాలామంది పొరపాటు పడే అవకాశం ఉంది. ఇక్కడ వన్ అనేది, వా అనేది కాన్సనెంట్ సౌండ్, అంటే వన్ అనే వర్డ్లో వా అనేది కాన్సనెంట్ సౌండ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ ఉంచాలి, యాన్ ఉంచరాదు. ఓకే. మై బ్రదర్ ఈజ్ యాన్ MLA. చూడండి, MLA ఇక్కడ ఎం అని మనం రాసేటప్పుడు, పలికేటప్పుడు కూడా ఏ ముందు వస్తుంది, MLA. కాబట్టి ఆ ఏ అనేది ఓవెల్, సో దాని ముందు యాన్ ఉంచాలి. దిస్ ఈజ్ ఏ మ్యాచ్ బాక్స్. మ్యాచ్, మా కాన్సనెంట్, సో ఏ ఉంచాం. హీఈస్ యాన్ ఆనరబుల్ జడ్జ్. ఇక్కడ కూడా హెచ్ అనేది సైలెంట్, ఆనరబుల్ జడ్జ్ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ ఉంచాం. దిస్ ఈజ్ యాన్ ఇంగ్లీష్ లెసన్. ఇంగ్లీష్, ఈ అనేది ఓవెల్, సో దాని ముందు యాన్ ఉంచాం. ఓకే ఫ్రెండ్స్, if you want to learn English easily with free of cost, please visit our channel Sahastra 26, and also please press on bell button for getting my latest video notifications. Thank you so much for watching my videos. Take care.